భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 2వ నెంబర్ బస్తీ 6వ వార్డులో మంట కలిసిన మానవత్వం తల్లికి దహన సంస్కారాలు చేసిన బిడ్డను ఇంటి నుంచి గెంటేసిన వేయన మానవత్వ విలువలను చంపేసి తల్లికి కొరివి పెట్టిన బిడ్డను ఇంటి నుంచి గెంటేసిన తీరు స్థానిక 6వ వార్డులో చోటు చేసుకుంది. దగ్గరుండి తల్లికి కర్మలు చేసుకునే భాగ్యం కల్పించాలని ఓ మహిళా మూర్తి వేడుకుంటున్న తీరు ఇది. నాకు ఇల్లు అమ్మింది. ఇది ఫోటో వాళ్ళు నాకు ఇల్లు అమ్మిన ఫోటో కూడా ఉంది. సాక్షి మండది రాదే నూనె వేడిగానే రాదు. గుళ్ళ మైసయ్య మనమరాళ్ళు వాళ్ళు గుళ్ళ యాదగిరి బిడ్డలు. 4 సంవత్సరాలకు నలుగురు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ పోయి వేరే అతను పెళ్లి చేసుకొని 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా అమ్మ చనిపోగా నా ఆస్థానం వచ్చి నా మీద గొడవ చేస్తాను. మా అమ్మని ప్రశాంతంగా మా అమ్మ కర్మలు కూడా నన్ను చేసుకొని ఇవ్వట్లేదు. నన్ను చాలా ఇబ్బందులకు మాటలకు చాలా గలీజు మాటలకు గురి చేస్తాను. నన్ను మానసిక వేదన పెడతాను. అది నేను 2వ నెంబర్ బస్తీలో పుట్టి పెరిగిన 6వ వార్డు నాది. నా పేరు రాజేశ్వరి. గుళ్ళ మైసయ్య అనే అతనికి నేను ఒకటే అమ్మాయిని. నేను నాన్న ఆరోగ్యం బాగలేని కాంచెలి, అన్న ఆరోగ్యం కాంచెలి, అమ్మ ఆరోగ్యం కాంచెలి మొత్తం చూసిన. వాళ్ళకి 2 సార్లు ఇల్లు కూలిపోతే ఏమంటే 2వ ఇల్లు కట్టించిన. వాళ్ళందరి మంచి చెడులు నేను చూసుకున్నా. నేను ఆమె కర్మలు చేసుకున్నా. నేను కర్మలు చేసుకుంటే నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిల్లు. నేను రోడ్డు మీద పడి బతకాల్సి వస్తుంది. నా అమ్మ కర్మలు నన్ను ప్రశాంతంగా కూడా చేసుకుని ఇవ్వట్లేదు. దయచేసి నాకు న్యాయంగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక ఆడవాళ్ళనే ప్రాధాయపడుతున్నా అంతే. నేనే అమ్మకు తల కొరి నేనే చేసుకుంటా ఉన్నా. నేనే తల కొరి పెట్టుకున్నా. అయినా ఇంట్లో కూడా రానివ్వట్లేదు. నన్ను రోడ్డు మీద నెట్టేసిండు. నేను రోడ్డు మీదనే వంట చేసుకొని తినవలసి అవసరం వచ్చింది. బయటనే పడుకుంటుంది. రోడ్డు మీద పడుకుంటాను. రోడ్డు మీదనే తింటా ఉన్నా. నన్ను కూడా పోనివ్వట్లేదు అసలు. అన్న కలిసి నాకు అమ్మేసిన వాళ్ళ ఆరోగ్యం బాగా చేయించుకున్నారు. అన్న అయినా కూడా బతకలేదు. అయినా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా నేనే చూసుకున్నా. మంచి చెడులు నేనే చూసుకున్నా. అన్నీ చాలా ఇబ్బంది పెడతాను.